ఖరీదైన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న 8 మంది నిందితులను కంబం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 18 లక్షల విలువైన 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు చోరీ కేసులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈజీ మనీకి అలవాటు పడిన నిందితులు ఖరీదైన బైక్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులు నెల్లూరు, బాపట్ల, తెలంగాణ, మార్కాపురం, కంబం, బేస్తవారిపేట ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు దర్యాప్తులు వెల్లడైందన్నారు. పట్టుబడిన 8 మంది నిందితుల్లో 6 బేస్తవారిపేటకు, మరో 2 మార్కాపురానికి చెందిన వారని డీఎస్పీ తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను సహకరించిన వారిని కూడా కేసుల్లో ముద్దాయిలుగా చేర్చినట్లు పేర్కొన్నారు. చోరీ కేసులను సమర్థవంతంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఇక ఖరీదైన ద్విచక్ర వాహనాల చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులను పట్టుకోవడంలో పోలీసులు చూపిన చొరవను స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజలందరికీ మరియు మా మార్కాపూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు సందర్భానికి వస్తే ఈ మధ్యకాలంలో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్స్ పోవడం జరిగింది. వాటిని కేసులు కూడా పెట్టడం జరిగింది. అని దాంట్లో పోయే క్రమంలో వాటిని ఎలా తాళాలు వదిలేసి లేకపోతే బయట పెట్టేసి రోడ్డు మీద అన్గాడిగా పెట్టి సో దాని మీద ప్రాపర్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. కొన్ని పాలసీకి ఆపరేషన్ అయితే మొత్తం ఇక్కడ దాదాపు చాలా మోటార్ సైకిల్ పోయిన కేసులు ఉన్నాయి. సో ఈ విషయంలో మా ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ప్రత్యేకంగా ఈ మోటార్ సైకిల్ థెఫ్ట్స్ కానీ ఏదైనా దొంగతనాలు కానీ ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి సో నేరం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ అంటే ఆ నేరం గురించి ఎంత స్పీడ్గా దాన్ని పర్సూ చేస్తే ఎంత వర్కౌట్ అవుతుందని ఆయన చెప్పున్నాడు. వాస్తవంగా రిజల్ట్స్ కూడా అట్లాగే వచ్చినాయి మాకు. సో ఆయన పర్యవేక్షణలో వీటన్నిటి మీద ఖచ్చితంగా నిఘా వేయటం జరిగింది. పర్టికులర్గా నేను ఖమ్మం ఎస్ఐకి సిఐకి కూడా చెప్పడం జరిగింది అని బేస్తవారిపేట కూడా జరిగింది. సో లక్కీగా ఈరోజు మన మల్లికార్జున గారి సిఐ గారి ఆధ్వర్యంలో బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి మరియు ఖమ్మం ఎస్ఐ మన శ్రీకృష్ణారెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది వాళ్ళందరూ కూడా చాలా ప్రతిభావంతంగా దాదాపు 13 మోటార్ సైకిల్స్ని సో వేరియస్ ప్లేసెస్లో ఈ దొంగతనం జరిగింది. ఈ ఖమ్మము, బేస్తవారిపేట, మార్కాపురం, అట్లాగే నెల్లూరు జిల్లా కావలి రూరల్, అట్లాగే బాపట్ల జిల్లా వేటపాలెం, అట్లాగే పక్క రాష్ట్రం కూడా తెలంగాణలో కూడా జోగులాంబ గద్వాల్ జిల్లాలో కొండడాపురం అనే పోలీస్ స్టేషన్, అంటే ఇంటర్స్టేటివ్ కూడా అంటే మన తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి, మన జిల్లాయే కాదు పక్క జిల్లా ఉన్నాయి, మళ్ళీ నెల్లూరు జిల్లా కూడా ఉన్నాయి, బాపట్ల జిల్లా కూడా ఉన్నాయి. సో ఇంత మంచి కేసు పట్టుకొని 13 మోటార్ సైకిల్స్ని అవి దొంగతనం చేసిన వాళ్ళంతా కూడా వాటిని నెంబర్ ప్లేట్లు అయ్యి మార్చి వాటిని వేరే మార్చి వాటిని అమ్మడానికి ప్రయత్నం చేసే క్రమంలో మనకి ఇక్కడ కందులాపురం జంక్షన్లో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో అన్నీ కూడా చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్ అవి టార్గెటెడ్గా చేశారు. అన్నీ కూడా పల్సర్స్, బుల్లెట్ అన్ని కొత్త న్యూ బ్రాండ్ వెహికల్స్ అవి. సో ఆ వెహికల్స్ని చూసి టార్గెట్ చేసి అవి ఖరీదైనవి కాబట్టి వాటి అమ్మటం కూడా సులువు అని చెప్పే క్రమంలో వాళ్ళు దొంగతనం జరిగింది. ఈ ముద్దాయిల్ని పసుపులేటి రసూలు, భక్తుల శ్రీహరి, భక్తుల శ్రీను, అన్నపోయిన అఖిల్, తర్వాత ప్రసన్న కుమారు, తర్వాత దూదేకల బాబు, ఇమానియల్ అంత మార్కాపురం, సాదిక్, వీళ్ళంతా కూడా బేస్తవారిపేట మరియు ఖమ్మం మరియు మార్కాపూర్ పరిసరాలకు సంబంధించిన వాళ్ళు. సో ఎవరైతే తీసుకున్నారో దాన్ని మాడిఫై చేసుకోవడం కానీ రిసీవర్స్ని అందరినీ కూడా ఈ కేసులో పెట్టడం జరిగింది. ఒక మోటార్ సైకిల్వే కాకుండా దీనికి సహకరించిన వాళ్ళని కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. సో అందరికీ నమస్కారం అండి. మార్కాపూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్వాతంత్ర్యం యొక్క విలువ గురించిన స్ఫూర్తిని తగ్గించడానికి పోలీసు చాలా కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తాం. నిన్న మార్కాపూర్లో మరియు చుట్టుపక్కల అన్ని దగ్గర కూడా తిరంగా ర్యాలీని నిన్న నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈరోజు సైకిల్ ర్యాలీని దాదాపు 150 మంది ప్రజలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది.
కొంచెం మన ఇప్పుడున్న దేశ పరిస్థితులను బట్టి అందరికీ నేను తెలియజేసేది, ఎప్పుడో 80 సంవత్సరాల క్రితం వచ్చిన మన స్వతంత్రం, ఆ జనరేషన్ మిస్ అయిన తర్వాత ఆ స్వతంత్రం సంపాదించడానికి అది ఎన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడితే ఈరోజు ఈ స్వేచ్ఛ స్వతంత్రంలో ఇంతమంది మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ మనం ఎవరికి కింద లేము, ఎవరికి బానిసలం కాదు. మన ప్రభుత్వాలు కానీ మన జీవితాలు కానీ మన డెమోక్రటిక్ పద్ధతుల్లో ఈరోజు మనం స్వేచ్ఛగా బతికే అవకాశం వచ్చిన దానికి ముందున ఈ స్వతంత్రానికి ఎంతోమంది ప్రాణాలని తృణప్రాయంగా అర్పించారు. ఎంతోమంది మహానుభావులు ఈ దేశంలో పుట్టి వాళ్ళ స్వార్థమేమి చూసుకోకుండా ఎంతోమంది వాళ్ళ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్రాన్ని మన అందరం కూడా ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. సో మనం చేయగలిగే ఒకటే ఈ స్వతంత్ర పండుగ అని ఆగస్టు 15 అనేది మన అన్ని పండుగల కంటే గొప్ప పండుగ. ఎందుకంటే మనం నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం ఆ రోజు పొందాం కదా. అందుకే ఈ ఘర్ ఘర్కి తిరంగా అని ఒక కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించడానికి మా పోలీస్ తరఫున మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమంలోని భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఆ రోజున ప్రతి ఇంటి మీద కూడా ఒక జెండా ఎగరేసుకొని సో వీలైనంత వరకు ఆ పండుగని పిల్లలకి ఆ గాథలు చెప్పి స్వతంత్ర పోరాటంలో ఎంతమంది అసలు భాషణ వాళ్ళు కానీ ఆ పోరాటంలో అలుపెరగకుండా జైలు జీవితాన్ని గడుపుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ అణచివేతని ఎదుర్కొని మన నాయకుల గురించి కానీ వీళ్ళందరినీ కూడా పిల్లలకి మనం ఈరోజు చెప్పకపోతే అది ముందు జనరేషన్స్కి పోదు. కాబట్టి సో ప్రతి తల్లిదండ్రులు కూడా స్వతంత్రం గురించి పిల్లలకి ఆ స్ఫూర్తిని తగిలించండి. అలాగే స్కూల్స్, కాలేజెస్, పాఠశాలలో కూడా ముఖ్యంగా ఈ దేశభక్తికి సంబంధించిన ప్రేరేపితమైన వాటి యొక్క ఆవశ్యకతను తెలియజేసేవాడిని వాళ్ళందరికీ చెప్పి సో చిన్న పిల్లల్లోనే ఆ స్ఫూర్తిని రగిలించాలని చెప్పి ఇది మంచి పండుగ కింద చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.